ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్డి ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం టాప్ 5 యాప్స్ ఆఫ్ ది మంత్ అనేది చూడబోతున్నాము. ఈ నవంబర్లో వచ్చిన కొన్ని కొత్త యాప్స్ అనేది నేను సెలెక్ట్ అనేది చేశాను. వాటిని ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాను. నేను సెలెక్ట్ చేసిన ఫస్ట్ యాప్ ఏంటి అంటే కస్టమ్ విడ్జెట్ మేకర్ అనమాట. ఈ కస్టమ్ విడ్జెట్ మేకర్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఈ అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మీ మొబైల్లో ఉన్న విడ్జెట్స్లోనే ఇది ఎంబెడ్ అవుతుంది. దాన్ని యూస్ చేసుకుని మీకు నచ్చినట్టుగా ఏ విధమైన విడ్జెట్ కావాలన్నా సరే మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. ముందుగా మనం ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేద్దాము. మీకు మీ అప్లికేషన్ అనేది సెట్ చేయమని అడుగుతుంది. మీరు అన్ని పర్మిషన్స్ అనేవి ఇచ్చిన తర్వాత అప్లికేషన్ అనేది సెట్ చేయాలి. నేను కంప్లీట్ అప్లికేషన్ అనేది సెట్ అనేది చేస్తాను. సెట్ చేసిన తర్వాత మన మొబైల్లో ఉన్న విడ్జెట్స్లోనే ఇది వస్తుందన్నమాట. ఇక్కడ నేను ట్యాప్ చేసి పట్టుకున్నాను. ఇక్కడ కింద మీరు విడ్జెట్స్ అనేది చూడొచ్చు. దీని మీద ట్యాప్ చేయాలి. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత మన మొబైల్లో ఉన్న విడ్జెట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి నా మొబైల్లో ఉన్న విడ్జెట్స్తో పాటు కూడా మీకు కస్టమ్ విడ్జెట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూసినట్లయితే కస్టమ్ విడ్జెట్స్ అనేవి వచ్చాయి కదా. ఇందులో మీకు ఏ సైజ్ కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దాన్ని సింపుల్గా మీరు ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను నా విడ్జెట్ అనేది పేస్ట్ అనేది చేశాను. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత చూడండి, మనం ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి కానివ్వండి దీన్ని రీసైజ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి కావాల్సినంత సైజులో ఈ విడ్జెట్ని రీసైజ్ అనేది చేసుకోవచ్చు. రీసైజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ విడ్జెట్స్ ఉన్నాయి కదా, దాని మీద ట్యాప్ చేస్తే ఈ అప్లికేషన్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఇందులో కొన్ని మనకి ఫ్రీ ఉంటాయి, అలాగే కొన్ని పెయిడ్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇన్స్టాల్లోనే మీకు కొన్ని ఫ్రీగా ఇచ్చేస్తారు. ఇక్కడ చూడండి డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇందులో మనకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను క్లాక్ అనేది తీసుకున్నాను. సో దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఎంత బార్డర్ కావాలి, ఎంత విడ్త్ కావాలి. సో ఇక్కడ మనకి క్లాక్లో ఉన్న మినిట్, అవర్ హ్యాండ్స్తో సహా అన్నిటినీ మనం కావాల్సినట్టుగా చేంజ్ అనేది చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం సేవ్ అనేది చేసుకోవాలి. సో మీరు ఇప్పుడు ఫైనల్గా చూడొచ్చు, నేను ఏదైతే క్రియేట్ చేశానో ఆ క్లాక్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అనేది చేస్తుంది. ఈ విధంగా మీకు కావాల్సినట్టుగా కస్టమ్ విడ్జెట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇందులో మీకు నచ్చినట్టుగా ఇవి సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ యాప్ ఏంటి అంటే రేషియో. ఇది ఏం చేస్తుందంటే మన యాప్స్ అన్నిటిని చాలా ఆర్గనైజ్డ్గా ఉంచుతుంది. సో మీరు దీని యొక్క యూఏ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ యూనిక్గా ఉంటుంది. సో మీ మొబైల్ అనేది చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందులో చాలా సింపుల్ ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. సో వీటిని బేస్ చేసుకుని మనం కావాల్సినట్టుగా మన లాంచర్ని చేంజ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రేషియో యాప్ అనేది మనం ఓపెన్ అనేది చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇది చూడండి, ఇది ఒక లాంచర్లా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు కంప్లీట్గా నా మొబైల్ అనేది డిఫరెంట్గా మారిపోయింది. ప్రీవియస్గా నా మొబైల్ అనేది ఈ విధంగా ఉండేది. ఇప్పుడు నేను రేషియో యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి మారిపోతుంది. కింద మనకి ఫినిష్ సెటప్ అని ఉంటుంది. మనం దాన్ని ముందుగా ఫినిష్ అనేది చేయాలి. ఇక్కడ మనకి కొన్ని సెట్టింగ్స్ అనేది అడుగుతుంది. మీరు ఈ సెట్టింగ్స్ అనేది ప్రొవైడ్ చేసి దాన్ని మన యొక్క డిఫాల్ట్ లాంచర్గా పెట్టుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మన యాప్స్ అన్ని డిఫరెంట్గా ఆర్గనైజ్ అనేది వీళ్ళు చేశారు. కాబట్టి మీరు గేమ్స్ కావాలనుకోండి, గేమ్స్ మీద ట్యాప్ చేస్తాము. లేదంటే మనకి ఫైనాన్స్ సంబంధించిన కావాలంటే అక్కడ ట్యాప్ చేస్తాము. ఈ విధంగా మనకు కావాల్సినవన్నీ నీట్గా ఆర్గనైజ్ అనేది చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి సన్ మోడ్ ఉంటుంది, దాన్ని మీరు ట్యాప్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు సన్ మోడ్ కనుక ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా చేంజ్ అయిపోతుంది. సో అలానే మీకు కావాల్సిన ఏదైనా కొత్త కేటగిరీ కావాలి అనుకుంటే ఇక్కడ మనం కొత్త కేటగిరీని కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ అప్లికేషన్ యొక్క సెట్టింగ్స్ అనేది ఓపెన్ అయ్యాయి. ఇందులో మనకి డిఫరెంట్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. అంటే మనం కొంచెం కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని కామెంట్స్ అనేది సెర్చ్ చేయమంటుంది. ఇక్కడ మనం కామెంట్స్ అనేది సెర్చ్ చేయడం ద్వారా కూడా మనకు కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ న్యూస్ అనేది కదా, సో ఇక్కడ నేను న్యూస్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి నాకు డిఫరెంట్ కైండ్స్ అనేవి వచ్చాయి. ఇందులో నేను టెక్ క్రంచ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నాకు టెక్ క్రంచ్కి సంబంధించిన న్యూస్ అనేది ఇక్కడ డిస్ప్లే అనేది చేస్తుంది. అదేవిధంగా మీకు వెదర్ రిపోర్ట్ కావాలంటే వెదర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మన యొక్క లొకేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకుంటాము. దాన్ని బేస్ చేసుకుని అది లొకేషన్ని బేస్ చేసుకుని మనకి వెదర్ రిపోర్ట్ అనేది ఇస్తుంది. ఈ విధంగా మనం కమెంట్స్ని ఎంటర్ చేయడం ద్వారా కూడా మనం న్యూస్ అనేది తెలుసుకోవచ్చు అండ్ కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ యాప్ ఏంటి అంటే స్కూల్ ప్లానర్ అనమాట. ఈ స్కూల్ ప్లానర్ అనేది మనకి డిఫరెంట్ వేస్లో యూజ్ అనేది అవుతుంది. దీంట్లో మనం చాలా రిమైండర్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. సో హోంవర్క్స్ లాంటివి ఉన్నట్లయితే వాటిని మనం ఇందులోనే ఫిల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో షెడ్యూల్ అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ స్కూల్ పిల్లలకి కావాలంటే టైం టేబుల్ కూడా ఇందులో మనం ప్రిఫిక్స్గా పెట్టుకోవచ్చు. సో వాటిని బేస్ చేసుకుని మనం మన టైం టేబుల్ అనేది ఎప్పటికప్పుడు చూస్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఈవెంట్స్ కూడా ఉంటాయి. మీరు ఈవెంట్స్ అనేవి ముందుగానే సెట్ చేసుకుంటే మీకు ఈవెంట్స్ ద్వారా కూడా మీకు రిమైండర్స్ అనేవి ఈ అప్లికేషన్ అనేది సెండ్ చేస్తుంది. ఈ స్కూల్ ప్లానర్ యాప్లోనే మనకి విడ్జెట్స్ కూడా వస్తాయి. మీరు అప్కమింగ్ టాస్క్ని మీ యొక్క విడ్జెట్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం స్కూల్ ప్లానర్ అనేది ఓపెన్ చేద్దాము. ఇందులో మనకి అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు లెట్స్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ మనకి కాన్ఫిగర్ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ మనం తర్వాత ఇచ్చుకోవచ్చు. సో నేను ఆల్ పర్మిషన్స్ అనేది ఇచ్చేసిన తర్వాత మనకి ఓవరాల్గా యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకి గ్రేడ్స్, సబ్జెక్ట్స్, అటెండెన్స్, టీచర్స్ వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ అనేది యూజ్ అనేది చేసుకోవచ్చు. ముందుగా మనకి ఇక్కడ రిపోర్ట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు మనం స్కూల్ ప్లాన్ యొక్క టైం టేబుల్ అనేది చూద్దాము. నేను టైం టేబుల్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంటీగా ఉంటుంది. మీరు ఇక్కడ ప్లస్ బటన్ అనేది ట్యాప్ చేసి ఇక్కడ మనం టైం టేబుల్ అనేది సెట్ అనేది చేసుకోవాలి. సో మీరు కాలేజ్ కానీ మీ స్కూల్ కానీ మీకు తగ్గట్టుగా టైం టేబుల్ అనేది అక్కడ మీరు సెట్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ మీరు క్యాలెండర్ మీద ట్యాప్ చేయండి. ఇందులో మనకి ఇన్బుల్ట్ క్యాలెండర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్లస్ మీద ట్యాప్ చేసి మీరు ఏదైనా రిమైండర్ కానివ్వండి, మీకు ఎప్పుడైనా ఎగ్జామ్ ఉన్నా లేదంటే హోంవర్క్ ఉన్నా వాటిని మీరు ఇక్కడ ట్యాప్ చేసి సెట్ అనేది చేసుకున్నారనుకోండి, ఆ టైంకి మీకు రిమైండర్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు అజెండా అనేది ఉంటుంది. సో అజెండాలో ఏం లేదు, మనం నెక్స్ట్ 7 days చేయబోయే వర్క్స్ కానివ్వండి ఏవైనా సరే ఇక్కడ మనం మెన్షన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి గ్రేడ్స్ అని ఉంటుంది. ఇందులో మనకు కావాలంటే మనం గ్రేడ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం యూనిట్ ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఈ విధంగా గ్రేడ్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చదువుకునే సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడ మనం సబ్జెక్ట్స్లో యాడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ అటెండెన్స్ అనేది ఉంటుంది. మనం ఎన్ని డేస్ స్కూల్ ఆర్ కాలేజ్ అటెండ్ అయ్యామనేది కూడా ఇందులో మనం సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి టీచర్స్ ఉన్నారు కదా, ఇక్కడ మనం టీచర్స్ అని వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ నెక్స్ట్ వాళ్ళ పేరు ఇవన్నీ కనుక యాడ్ చేసుకున్నట్లయితే మీకు మీ టీచర్స్ యొక్క నెంబర్స్ ఇక్కడే డిస్ప్లే అవుతాయి అనమాట, కాంటాక్ట్స్ లాగా. నెక్స్ట్ ఇక్కడ మనకి రికార్డింగ్స్ ఉంది. సో ఇక్కడ దీన్ని మీరు ప్రెస్ చేసి మీరు ఆడియోస్ కూడా రికార్డ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ యాప్ ఏంటి అంటే మాస్క్ రిమైండర్. ఈ మాస్క్ రిమైండర్ వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటి అంటే, రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే కోవిడ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. చాలామంది మాస్క్ అనేవి పెట్టుకోవట్లేదు. కాబట్టి ఈ మాస్క్ రిమైండర్ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఎప్పటికప్పుడు మాస్క్ పెట్టుకోవాలని చెప్పి ఇది రిమైండర్స్ అనేవి పంపుతూ ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో ఉన్న ఇంకో ఫీచర్ ఏంటి అంటే, లొకేషన్ బేస్ చేసుకుని కూడా మీకు మాస్క్ రిమైండర్ అనేది ఆ రిమైండర్స్ అనేవి పంపుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినట్లయితే ఈ మాస్క్ రిమైండర్ అనేది మీ లొకేషన్ని బేస్ చేసుకుని మీకు సేఫ్టీ గైడ్లైన్స్ అనేవి ముందుగానే చూపిస్తూ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఎప్పటికప్పుడు మాస్క్ అనేది పెట్టుకోవచ్చు. వేరే మాస్క్ అప్లికేషన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకి లొకేషన్ యాక్సెస్ అనేది అడుగుతుంది. ఇందులో మనం లొకేషన్ యాక్సెస్ అనేది అడిగినప్పుడు ఎలో ఆల్ ద టైమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ఈ యాప్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. ఇక్కడ మనకి లొకేషన్ అనేది టర్న్ ఆన్ చేయమంటుంది. నేను లొకేషన్ అనేది ఆన్ చేశాను. ఇప్పుడు మనకి యాప్ అనేది ఫైన్గా వర్క్ అవుతుంది. ఇది సింపుల్గా మనం ఎప్పుడెప్పుడు మాస్క్ అనేది వేసుకోవాలో రిమైండర్స్ అనేది పంపుతూ ఉంటుంది. అలాగే మన యొక్క లొకేషన్ బేస్ చేసుకుని ఎప్పుడైనా సరే ఏదైనా హార్మ్ఫుల్ లొకేషన్కి వెళ్ళినప్పుడు మనకి ఏదైతే గైడ్లైన్స్ అనేవి తీసుకోవాలో అవన్నీ మనకి రిమైండ్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి గైడ్లైన్స్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మనం వ్యూ గైడ్లైన్స్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి సోషల్ డిస్టెన్సింగ్ అండ్ హ్యాండ్ వాష్ గురించి, సో మాస్క్ గురించి ఇక్కడ మనకి గైడ్లైన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉండిద్ది. సో మేజర్గా ఏంటి అంటే మీ యొక్క లొకేషన్ని బేస్ చేసుకుని మీరు వెళ్ళే లొకేషన్ని బేస్ చేసుకుని మీకు రిమైండర్స్ ఇవ్వడం కానివ్వండి, లేదంటే మీరు వెంటనే మాస్క్ వేసుకోవాలని ఏదైనా గైడ్లైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మీకు ఈ అప్లికేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మన లిస్ట్లో ఉన్న లాస్ట్ యాప్ ఏంటి అంటే వాల్ ర్యాప్ అనమాట. ఈ వాల్ ర్యాప్ అనే యాప్ని యూస్ చేసుకుని మనం బ్యూటిఫుల్ వాల్ పేపర్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి బంచ్ ఆఫ్ 4K వాల్ పేపర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో మనకి AMOLED డిస్ప్లేకి సంబంధించిన వాల్ పేపర్స్ కూడా చాలా వైడ్ రేంజ్లో ఉన్నాయి. ఇందులో ఉన్న వాల్ పేపర్స్ మనం సింగిల్ ట్యాప్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ యొక్క వాల్ పేపర్గా సెట్ అనేది చేసుకోవచ్చు. ఈ వాల్ ర్యాప్ అనే అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు స్టోరేజ్ పర్మిషన్స్ అనేది అడుగుతుంది. మీరు స్టోరేజ్ పర్మిషన్స్ అనేవి అలో అనేది చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి అన్ని చాలా కేటగిరీ వైజ్గా డిఫైన్ అనేది చేశారు. సో చాలా నీట్గా అరేంజ్ అనేది చేశారు. ఇందులో మీకు నచ్చిన ఏదైనా ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక కేటగిరీ అనేది సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇందులో ఉన్న కంప్లీట్ వాల్ పేపర్స్ అనేవి ఇక్కడ మనకి లోడ్ అనేది అవుతాయి. ఇందులో మనం ఒక వాల్ పేపర్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాలి. చూడండి నేను వాల్ పేపర్ అనేది సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు ట్యాప్ చేయాలి. ఇన్ కేస్ మీరు కనుక ఈ డౌన్లోడ్ మీద ప్రెస్ చేసినట్లయితే ఈ వాల్ పేపర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇదేం చేస్తుంది అంటే మనకి ఈ వాల్పేపర్ సైజు అండ్ దాని యొక్క పిక్సెల్స్ వీటి డీటెయిల్స్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ మీరు సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనం సింపుల్గా వాల్పేపర్ అనేది హోమ్ స్క్రీన్కి కానివ్వండి, లాక్ స్క్రీన్కి లేదంటే బోత్కి వాల్పేపర్ అనేది సెట్ అనేది చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మీకు కింద ఉన్న ఆప్షన్ కనుక ప్రెస్ చేసినట్లయితే లూప్లోకి యాడ్ అవుతుంది. అంటే మనం ఒక కొత్త లూప్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇందులో మీరు ఒక 10 వాల్పేపర్స్ని కనుక యాడ్ చేశారనుకోండి, ఈ 10 వాల్పేపర్స్ అనేవి ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా చేంజ్ అనేది అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మీరు ఈ మొబైల్ సింబల్ మీద కనుక ట్యాప్ చేసినట్లయితే ఈ మొబైల్లో ఈ వాల్పేపర్ కనుక మీరు సెట్ చేసినట్లయితే ఏ విధంగా కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ మనం టెక్స్ట్ లాంటి దాని మీద క్లిక్ చేస్తే ఈ వాల్పేపర్లో ఉన్న టెక్స్ట్ ఏదైనా ఉంటే దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు కావాల్సినట్టుగా టెక్స్ట్ అనేది యాడ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కస్టమైజ్డ్ 4K వాల్పేపర్స్ అనేది సెట్ అనేది చేసుకోవచ్చు.
సో చూసారు కదా ఫ్రెండ్స్, టాప్ 5 యాప్స్ ఆఫ్ ది మంత్. ఈ యాప్స్ అన్నింటిలో మీకు ఏదైనా అప్లికేషన్ కనుక నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అనేది చేయండి. అండ్ ఎస్ఎండి ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అనేది చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.